మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎండాకాలం రాకముందే పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోతున్నాయి. ఎంతో పెట్టుబడి పెట్టి పంటను పండించే రైతులు మాత్రం ఇప్పుడు దుఃఖాన్ని చూడవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఎండాకాలం కూడా ఇప్పుడు పూర్తిగా కూడా రాలేదు. ఇప్పుడు మనము ఫిబ్రవరి మాసంలోనే ఉన్నాము. కానీ ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు మాత్రం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అయితే మనం అక్కన్నపేట మండలంలోని రామవరం గ్రామంలో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ మనము రైతులు వేసిన పంటలు మొత్తం పూర్తి స్థాయిలో కూడా నీరు అడుగంటిపోవడంతో కూడా పంటలన్నీ కూడా ఎకరాలకు ఎకరాలు కూడా ఎండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎన్ని బోర్లు వేసినా కూడా నీరు రాకపోవడంతో రైతన్నలు అయితే మాత్రం చాలా అవస్థలకు గురవుతున్నారు. చూడొచ్చు, ఇక్కడ అంటే ఇది ఇక్కడ కూడా ఒక బోర్ వేయడం జరిగింది. ఇది మొత్తం చూడండి, మొత్తం బోర్ వేస్తే అక్కడ బూడిద తప్ప నీటి ఆనవాళ్ళు మాత్రం ఎక్కడా కనబడడం లేదు. అంటే ఇప్పుడు ఈ పొలానికి సంబంధించినటువంటి కరుణాకర్ అనే రైతు దాదాపుగా ఒక 4 బోర్లను అయితే వేయడం జరిగింది. అటు చూడొచ్చు, అక్కడ వరి పంట కూడా ఎండిపోతుంది. పూర్తి స్థాయిలో కూడా వరి, మక్క ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎక్కువగా కూడా వీళ్ళు వరి పంటను మక్కను కూడా ఎక్కువ సాగు చేస్తుంటారు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా మనము చూడొచ్చు విజువల్స్ లో నేల మొత్తం కూడా నెర్రలు బారిపోయింది. అంటే ఏదో వెనుకట నీరు లేని సమయంలో ఎట్లా ఉండేదో ఇప్పుడు కూడా అంటే ఇట్లా పరిస్థితి మాత్రం చాలా దారుణంగానైతే తయారైంది. ఒక పూర్తి అంటే నడి వేసవి కాలంలో ఎట్లా ఉంటుందో ఇప్పుడు అట్లా పరిస్థితి అయితే తయారైంది. మనతో పాటు అయితే రైతున్నారు. అంటే ఎన్ని ఎకరాలు వాళ్ళు సాగు చేస్తున్నారు, ఎంత వాళ్ళకు భూమి ఉంది, ఎన్ని బోర్లు వేశారనేది మాత్రం అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి అన్న, మీరు ఎన్ని బోర్లు వేశారు, మీకు ఎంత పొలం ఉంది, అంటే ఎంత సాగు చేస్తున్నారు? మేము ప్రస్తుతానికైతే 4 బోర్లు వేసినాం సార్ మొన్న. ఇప్పుడు వారం వ్యవధిలోనే 4 బోర్లు వేయడం జరిగింది. ఒక్కొక్క బోర్ వచ్చేసి 300 నుంచి 400 దాకా వేసినాము. 400 దాకా వేసినాము. ఒకటి 150గా వేసినాం కానీ మొత్తము బండైపోవడం జరిగింది. నాకు వచ్చేసి వ్యవసాయ పొలం ఉండి 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలలో 3 ఎకరాల మక్క, ఎకరం వరి వేయడం జరిగింది. అది వేసి కూడా మొత్తం ఇప్పుడు నీళ్లు లేక మొత్తం ఎండిపోతుంది. ఏం చేయనో అర్థమైతలేదు. అసలు ఏం చేయనో తోస్తలేదు. పెట్టుబడి పెట్టి ఇలా ఆరుగాలం పండించి నేను ఇలా ఏం చేయనో నాకు కూడా అర్థమైతలేదు. చెప్పాలంటే కూడా పంట చేను గురించి నాకు దుఃఖం వస్తుంది. మాట్లాడదామన్నా కూడా మాట్లాడడం లేదు. ఎందుకంటే చిన్న పిల్లల లెక్క సాదుకొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినాక మొక్కజొన్న ఎండిపోతుంటే బాధ అనిపిస్తుంది. పీసులకు వచ్చినాయి. అసలు గవర్నమెంట్ కూడా కొంచెం ఆదుకోవాలని, దీన్ని కొంచెం చొరవ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదివరకు వేసవి కాలాల్లో ఎట్లా ఉండేది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇక్కడ దగ్గర పట్టులో ఎక్కడన్నా చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ ఏమైనా ఉన్నాయా మీకు? మాకు ఇక్కడ దగ్గర పట్ల అంటూ ఈ దోర్నాల చెక్ డ్యామ్ అనేది ఉంటుంది సార్. మాకు పోతే తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు రిలీజ్ చేసినప్పుడు అవే ఏమన్నా కొద్దిగా అవసరం. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీజన్ లో మాత్రం ఎన్నడూ కూడా ఏ సంవత్సరం కూడా ఎండిపోలేదు. ఇదే మొదటిసారి. అసలు ఇలా ఎందుకు జరిగిందో, ఈ భూగర్భ జలాలు ఇంత అడగంటిపోవడం మేము చాలా అదే బాధపడుతున్నాం. అసలు ఈ కాలంలో ఎన్నడూ కూడా మా పంట చేనులు ఇలా ఎండిపోయిన ఈ రోజులు లేవు. ఇది మొదటి సంవత్సరం ఇట్లా ఎండిపోవడం. అయితే మాకు ఇక్కడ చుట్టుపక్కల అంటే ప్రాజెక్టులు ఏం లేవు. మాకు గండిపల్లి ప్రాజెక్ట్ ఒకటి సస్యశ్యామలంగా దాన్ని పూర్తి చేస్తే దాని తోటి చాలా మంది ప్రజలు కానీ రైతులు కానీ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా మీరు ఒక 4 బోర్లు వేసి అంటున్నారు. ఎంత ఖర్చు వచ్చింది? ఒక 4 బోర్లకు అసలు ఎంత ఖర్చు వచ్చింది మీకు? అది 1,50,000 దాకా ఖర్చు వచ్చిందన్న. లక్ష నుంచి 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. అంటే ఒక్కొక్క బోర్ ఎంత వేసారు మీరు మామూలుగా? ఒక్కటి వచ్చేసి 300 నుంచి 350, 200, 250. ఇంకో బోర్ వచ్చేసి 150, 150 ఇట్లా వేసిన సార్. ఎంత ఇప్పుడు మామూలుగా ఈ మొక్కజొన్న ఇప్పుడు ఏ దశలో ఉంది? ఇప్పుడు కనబడే మొక్కజొన్న ఏ దశలో ఉంది? పీసులు వెళ్ళే దశలో ఉంది సార్. ఇప్పుడైతే పీసులు వెళ్ళే దశలో ఉంది. పీసులు వెళ్ళి పాలు పోసే దశలో ఉంది. అంతా పీసు వెళ్ళింది సార్. ఇప్పుడు పీసు వెళ్తుంది. నీళ్లు సరిపడా నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోవడం చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. అంటే ఎన్ని తల్లు కడితే మనకు పంట చేతికి అందే అవకాశం ఉంటది? ఇంకో 3 తల్లు అయితే పంట చేతికి అందే అవకాశం ఉంటుంది సార్. చూడొచ్చు, ఇంకొక 3 తల్లలో కూడా మాకు పంట చేతికి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అనేది మాత్రం మాకు రాలేదని కూడా రైతు చెప్తున్న పరిస్థితి. పీసు వెళ్ళడం లేదు. వాటర్ లేక పీసు వెళ్ళడం లేదు. వాటర్ ఉంటే ఈ కంకి అనేది జల్లి బయటకు వస్తుండే. వాటర్ సరిపోయిన వాటర్ లేదు.
అంటే చూడండి అంటే 3 ఎకరాల్లో కూడా ఇక్కడ మొక్కజొన్న పంటను సాగు చేయడం అంటే ఇది పీస్ వెళ్ళే దశలో ఉంది. అంటే ఇప్పుడు పీస్ వెళ్ళిన తర్వాత పాలు పోసిన తర్వాత కూడా కంకి అయ్యే దశలో ఉంది. చూడొచ్చు ఇక్కడ అసలు చూడండి ఇప్పుడిప్పుడే పీస్ వేస్తుంది కానీ ఇక్కడ చెట్టు మొత్తం వాడిపోయి అసలు ఎండిపోయే దశలో కూడా మొక్కజొన్న అయితే వచ్చింది. అసలు వీళ్ళు ఏం ఆశ మాత్రం అయితే ఎక్కడ కూడా కనబడతలేదు. చూడొచ్చు ఇక్కడ మనం ఇది అసలు చూడండి ఇది మొత్తం కూడా ఎలాంటి ఆశ రైతులకు ఎలాంటి ఆశ కూడా లేదని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం కూడా ఇప్పుడిప్పుడే పాలు పోస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే అవుతుంది. కానీ నీళ్ళు అంతే మాత్రం ఇప్పటి వరకు కంకి చేతికొచ్చి మేము పంటను కూడా అమ్ముకునే దశలో ఉండేదని కూడా వీళ్ళు ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మీకు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి బోర్‌ను చూపిస్తాం మేము. అంటే ఒక 2 సెకన్లు, 3 సెకన్లు మాత్రమే ఆ బోర్ వస్తుంది. రండి చూద్దాము. అంటే చూడొచ్చు ఇంత మునుపు మేము విజువల్స్‌లో మీరు చూసినట్టయితే ఈ కనబడే బోరు ఈ పొలానికి ఏర్పాటైతే చేయడం జరిగిందది. అంటే చూడొచ్చు ఇక్కడ మొత్తము కూడా ఈ చెట్టు నీడలో ఉన్నటువంటి వరి మాత్రమే పచ్చగా కనబడుతుంది మనకు చూడండి. ఈ పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి ఇప్పుడు దాదాపుగా ఇది 10 గుంటలు ఉంటుంది కావచ్చు ఇది. ఈ పొలం మొత్తం కూడా అంటే ఎండిపోయింది. నీళ్ళు అందక ఎండిపోయింది. ఇక్కడో బోరు మనం చూస్తే ఇక్కడ బోరు కనబడుతుంది. మళ్ళా అక్కడ డబ్బా కూడా చూడొచ్చు. అక్కడ మనం అక్కడో బోరు కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు మీకు విజువల్స్ ఇంతకు ముందు చూపించింది కూడా అక్కడో బోరు, అక్కడో బోరు. అంటే దాదాపుగా అంటే ఈ బోర్లు వేయడం జరిగింది ఇక్కడ. ఈ బోర్‌ను చూద్దాము. అంటే చూడండి ఇది ఇప్పుడు ఒకసారి ఆన్ చేయమన్నాము. ఆన్ చేసిన తర్వాత అసలు ఇది పోస్తుందా లేదా అసలు ఏందనేది మనం చూద్దాం. ఇప్పుడైతే ఒకసారి చూడండి అన్న. ఒకసారి ఆన్ చేయండి బోర్. మెల్లగా అయితే అక్కడికి స్టార్ట్ అయింది బోరు. అక్కడికెళ్తే వెళ్ళి రైతైతే ఆన్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇది ఆన్ చేసిన తర్వాత కూడా వెంటనే అసలు పోయవలసి ఉంటుంది. అంటే భూగర్భ జలాలు గనక పైన ఉంటే మాత్రం నీళ్లు పోయాలి. కానీ పోస్తుంది చూడండి అగో. కొద్దిగా మాత్రమే అది వస్తుంది. చూద్దాము. అది రావట్లేదు ఇంకా చూడండి. ఒక్కసారి బయటికి వచ్చాయి నీళ్లు. రావట్లేదు. అంటే ఇది ఎప్పుడో వేయడం జరిగింది బోరు. కానీ అంటే ఇది వేసిన తర్వాత పోస్తుందేమో అనే ఆశ కొద్దీ రైతు మాత్రము కిరాయికి తెచ్చి మరి ఇందులో నేను ఒక బోర్‌ను వేయడం జరిగింది. ఆశ కొద్దో గొప్పో చేతికొస్తుంది నీరంతే మాత్రం అని చెప్పి కూడా రైతైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనా కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా పంటలు ఎండిపోవడంతో కూడా రైతులు మాత్రము చాలా బాధనైతే వ్యక్తం చేయడము జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇలాంటి మాకు పరిస్థితి రాలేదని కూడా రైతు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.